ప్రభుత్వంలో ఏ ఇబ్బంది ఎంతో పెట్టాడు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా, పొట్టి శ్రీరాములు ఎందుకు మర్చిపోయావు? జవాబు చెప్పావు. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. మాకు ఈరోజు మా లోకేష్ బాబు వచ్చి శంకుస్థాపన చేశాడు. మీ నోట్లోకి రాలేదా? మీ మైండ్లోకి రాలేదా? సిగ్గు తెచ్చుకోవయ్యా. ఈరోజు మళ్ళా నేను ముఖ్యమంత్రి, నీ ముఖ్యమంత్రి ఎప్పుడైతే నువ్వు వైఎస్ సమస్య లేదని తెలియజేస్తున్నా. మా లోకేష్ కావోయే మా నాయకుడు మా నారా లోకేష్ మీద ఏదేదో మాట్లాడతారు, చిందులు మాట్లాడతారు. ధైర్యం ఉంటే రా, సభా వేదిక పెడతాం. మా లోకేష్ వేసే క్వశ్చన్కు ఒక్క జవాబు చెప్తే నీ కాళ్ళ కిందతో జగన్ చెప్తున్నా. నీ చేత కాదు. నీవు రాజకీయం నేర్చుకోవాలంటే మా నాయకుడు, యువ నాయకుడు లోకేష్ నుంచి నేర్చుకో. ట్యూషన్ పెడతాం రా, నేర్చుకో రాజకీయాలు. చేత కాకుండా అంతేగాని తిక్క మాటలు మాట్లాడితే ఇంకా సిగ్గు లేదమ్మా నీకు. 11 సీట్లు వచ్చినాయి. నీకు ప్రతిపక్ష హోదా కావాలా? నీ ముఖానికి ప్రతిపక్ష హోదా కాదు, పులివెందలో రుచి చూపించారు అక్కడ ప్రజలు. ఇంకా సిగ్గు రాలేదు, మాట్లాడుతున్నారు. అందుకనే మనందరం పెద్దలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. మనం కావాల్సిందంతా లోకేష్ నాయకత్వంలో మనం యువకులంతా ఇవాళ ముందుకొచ్చారు. 80 మంది కొత్త ఎమ్మెల్యేల సీట్ ఇచ్చిన ఘనత కూడా మా లోకేష్ దయ. యువగళంలో ప్రత్యేకంగా రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టాలు తెరుచుకున్నటువంటి మా నాయకుడు లోకేష్ బాబు. అందుకని ఇవాళ చిందులు చిక్కుతున్నారు, లోకేష్ గురించి అసూయపడుతున్నారు, సత్తున్నారు. ఎన్ని చేసినా రాబో రోజుల్లో మంచి నాయకత్వం మేమందరం పనిచేస్తున్నాం. ఇదే సార్ నేను చెప్పేది ఒకటి, లోకేష్ బాబు గారు, రాకేష్ మేమందరం కష్టపడ్డాం, వైఎస్ సోదరులు కష్టపడినారు. రాష్ట్రంలో పచ్చ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన మహిళలు కానీ తెలుగుదేశం పార్టీ కోసం విజయం కోసం ఎంతోమంది బయటకు వచ్చి పనిచేశారు. వాళ్ళకు కూడా ఆ రోజు పార్టీ ఆఫీస్లో పెద్ద ఆయన ముందు మేము పెట్టాం. పార్టీ పదవులు కానీ నామినేట్ పోస్టులు కానీ మా వయసులో కొంచెం అక్కడక్కడ చిన్న పదవులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.